ఏపీలో ఆ నియోజకవర్గం వెరీ స్పెషల్. అక్కడి రాజకీయం అంటేనే దేత్తడి పోచముగుడి అన్నట్లు ఇక్కడ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా హై టెన్షన్ మాత్రం అలాగే ఉంటుంది. మాజీగా మారిన వారికి సిట్టింగ్ కి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా ఉండేలా పరిస్థితులు ఎప్పటికప్పుడు సెగలు గక్కుతూ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం వార్ మొత్తం వన్ సైడ్ అన్నట్లుగా ఉంది. ఇటీవలే కొన్ని పరిణామాలు స్థానికంగా కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, అక్కడి పరిస్థితులేంటి? దెందులూరులో రివర్స్ అయిన ఫ్యాన్, లండన్ కే పరిమితమైన అబ్బయ్య, చౌదరి విషయంలో చంద్రబాబు చెప్పిందే జరిగిందా? ఓడిపోయాక మళ్లీ కనిపించని వైసీపీ అభ్యర్థి. ఏపీ రాజకీయాల్లో దెందులూరుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నేతల్లో ఉండే ఉడుకు దూకుడు అలాంటివి. టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్, వైసీపీ నుంచి అబ్బయ్య చౌదరి గత 5 ఏళ్లుగా పోటాపోటీగా తలపడి ఇక్కడ రాజకీయ కథా చిత్రాన్ని రక్తి కట్టించారు. నిజానికి 2014, 2019 మధ్య దెందులూరంటే చింతమనేని, చింతమనేనంటే దెందులూరు అన్నట్లుగా ఇక్కడి రాజకీయాలు నడిచాయి. అయితే లండన్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహించే అబ్బయ్య చౌదరి అనూహ్యంగా ఇక్కడి పొలిటికల్ తెర మీదకు రావడం ఆ తర్వాత కీలక మార్పులకు కారణమైంది. దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరైన చింతమనేనిని అబ్బయ్య చౌదరి అడ్డుకోగలరా అనే అనుమానాలు వ్యక్తమైన 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆయన చేపట్టిన నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు మంచి మైలేజ్ తీసుకొచ్చాయి. 2019లో వచ్చిన ఫ్యాన్ తుఫానులో చింతమనేనిపై గెలిచి వైసీపీ జెండా ఎగరేశారు అబ్బయ్య చౌదరి. అప్పట్నుంచి 5 ఏళ్ల పాటు నువ్వా నేనా అన్నట్లుగా తలపడి పోటాపోటీ రాజకీయాలు చేశారు ఇద్దరు నేతలు. అయితే 2024కొచ్చేసరికి సీన్ మళ్లీ రివర్స్ అయింది. కూటమి విజృంభణలో చింతమనేని మరోసారి గెలవడంతో అబ్బయ్య చౌదరి మెల్లగా సైడ్ అయిపోయారు. ఫలితాల తర్వాత ఇటు పక్కకు కూడా రాకపోవడంతో వైసీపీ శ్రేణులు డీలా పడిపోతున్నాయి. నడిపించే నాయకుడు లేక సతమతమవుతున్నారట కింది స్థాయి కార్యకర్తలు. దెందులూరులో అసలే పరిస్థితులు తలకిందులై ఇబ్బంది పడుతున్న వైసీపీకి ఇటీవలే పరిణామాలు మరింత కష్టంగా మారిపోయాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో అబ్బయ్య చౌదరి దిగిన ఫోటోలు వైరల్ కావడం ఆసక్తి రేపుతోంది. ఈ ఫోటోలు దేనికి సంకేతమో వైసీపీ నేతలకు, నాయకులకు అంతు చిక్కడం లేదట. ఇప్పటికే కేసుల భయంతో గ్రామాల్లోని వైసీపీ క్యాడర్తో పాటు ద్వితీయ శ్రేణి నేతలు బయటికి రావడం మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అబ్బయ్య చౌదరి అడుగులు ఎటు పడుతున్నాయో అర్థం కాక పార్టీలో గందరగోళం ఏర్పడింది. స్థానికంగా వైసీపీ నాయకులు ఇక్కడ ఎదురెదుతున్న పరిస్థితి. జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న శ్రీరామపురం సర్పంచ్ కామిరెడ్డి నాని అబ్బయ్య చౌదరికి ప్రధాన అనుచరుడు. ప్రస్తుతం తన చెక్ పవర్ తగ్గించేందుకు పొలిటికల్ ఒత్తిడితో డిపిఓ ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదొక్కటే కాదు, చాలా మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ భరోసానిచ్చే బలమైన నాయకుడు కరువయ్యాడు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న అబ్బయ్య చౌదరి లండన్ కే పరిమితమవుతూ ఉండడం క్యాడర్ ను తీవ్రంగా నిరాశపరుస్తోంది. అప్పుడెంతో కష్టపడి తాము గెలిపిస్తే ఇప్పుడు ఓడిపోయాక తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులు వేస్తున్న సెటార్లు, చేస్తున్న ఆరోపణలతో వైసీపీ కార్యకర్తల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా తయారైంది. అవకాశం చిక్కినప్పుడల్లా అబ్బయ్య చౌదరిని టార్గెట్ చేస్తున్న చింతమనేని చేపల చెరువుల వ్యవహారంలో లీజు డబ్బులు ఎగవేసి పారిపోయాడంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. లండన్ నుంచొచ్చిన అబ్బయ్య చౌదరిని మళ్లీ లండన్ కే పంపించేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు చెప్పిందే జరిగింది అంటూ కాలర్ ఎగరేస్తున్నారట. ఇప్పుడు లోకల్ గా కంటే లండన్ లోనే అబ్బయ్య చౌదరి ఎక్కువగా ఉంటున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ పరిస్థితే ఇక్కడి వైసీపీ నేతలకు జీర్ణం కావడం లేదట. కరెక్ట్ గా
ఇదే సమయంలో లండన్ పర్యటనకు వెళ్లిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో అబ్బాయి చౌదరి దిగిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం లోకల్ గా వైరల్ అవుతున్నాయి. ప్రత్యర్థుల విమర్శలకు, ఆరోపణలకు బలాన్నిచ్చేలా తమ నాయకుడు వ్యవహరిస్తున్నారనే చర్చ లోకల్ వైసీపీ క్యాడర్లో నడుస్తోంది. కీలక సమయాల్లోనూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం తప్ప నియోజకవర్గంలో పర్యటించడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరుగా ఉంటే రాబోయే ఎన్నికల్లోనూ ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇక ముందైనా అబ్బాయి చౌదరి మారతారో లేదో చూడాలి మరి.